సమావేశాన్ని ఏర్పాటు చేసిన నక్కింటి బాలకృష్ణ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. అందరినీ పిలవడం చాలా సంతోషం. మరి ముఖ్యంగా నేను ఇక్కడ కూర్చున్న వాళ్ళలో చాలామందిలో నేను జూనియర్ అవ్వచ్చు. ఎందుకంటే నేను పార్టీలో జాయిన్ అయ్యి ఇంచుమించు 90 రోజులు సుమారు అయింది. అలాగే సీనియర్ కూడా జూనియరే, కాకపోతే 35 ఇయర్స్ ఆయనకి ఈ చుట్టుపక్కల పరిచయాలు ఇవ్వటం వల్ల ఆయన ఒక రకంగా జూనియర్ సీనియర్ అవ్వచ్చు. మరి అలాగే నేను చాలా అదృష్టవంతుడు. ఎందుకంటే ఏదైతే పార్టీలో జాయిన్ అయిన తర్వాత సీటు ప్రకటించిన తర్వాత ఒకంత భయం వేసేది, పార్టీ కార్యకర్తలు లేరేమో. ఎందుకంటే ఏదైతే పార్టీ నడిపేవారో వాళ్ళందరూ కూడా ఒక పక్కకి వచ్చి ఫ్యాన్ గుర్తుకు వెళ్ళిపోవటం, కార్యకర్తలందరూ కూడా మరి స్థానిక సంస్థల ఎలక్షన్స్లో మరి అటు వెళ్ళిపోవడం, ఫ్యాన్ వైపు వెళ్ళిపోవటం, అసలు కేడర్ ఎంతవరకు ఉంది, ఎంతవరకు సహకరిస్తుందని భయం వేసింది. అందరూ కూడా ఎక్కడ వాళ్ళు మళ్ళీ తిరిగి అక్కడ రావడం జరిగింది. సుమారు 15 మంది సర్పంచులు కానీ, 8 మంది ఎంపీటీసీలు కానీ, అలాగే మెంబర్స్ కానీ చాలామంది తిరిగి మళ్ళీ తమ గూటికి వచ్చేసారు తెలుగుదేశంలోకి. ఎవ్వరు కూడా పార్టీ మారలేదు, నిశ్శబ్దంగా అయితే ఉన్నారు. కానీ పార్టీ ఓన్లీ 30% మారారు. ఏదైతే 30% మారారో మళ్ళీ వెనక్కి వచ్చేసారు రెట్టింపు. అదేవిధంగా కార్యకర్తలందరూ కూడా చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నారు. రెండవది, నేను టికెట్ ఆశిస్తున్నప్పుడు ఆశావాహులు 6-7 ఉన్నప్పటికీ అందరూ కూడా ఈరోజు రేవసీన్ గారు కానీ, శేఖర్ గారు కానీ అందరూ కూడా నాకు బలాన్ని చేకూరుస్తూ నాకన్నా ఎక్కువ కష్టపడతా ఉన్నారు. మరి వచ్చిన ప్రాబ్లం వల్ల ఏంటంటే ఇంటిమేషన్లు సరిగ్గా ఉండకపోవటం వల్ల ఏదైతే గతంలో ఉన్న ఈ కేడర్ యొక్క ఇన్ఫర్మేషన్ అవన్నీ సకాలంలో నాకు అందకపోవడం వల్ల ఏదేమైనప్పటికీ మొన్నటి వరకు కూడా ఈ ఇంటిమేషన్లు సరిగ్గా లేవు. అయినప్పటికీ నేను వింటా ఉన్నాను, ఒక 2 వ్యక్తులు పేర్లు అనవసరం కానీ సార్ సహకరించండి అని అడిగితే నా పార్టీని సహకరించమని అడుగుతుంది, నేను చేసుకుంటాను. మరి ఈ రోజున పిలుపు అందలేదని చెప్పి ఇంట్లో కూర్చున్నారు. నాకు ఇదేంటో అర్థం కావట్లేదు. ఏదేమన్నప్పటికీ అందరూ కూడా అందినా అందకపోయినా నేను ఈ మధ్యన వచ్చాను కాబట్టి ఇంటిమేషన్స్ అనేవి అందట్లేదు కాబట్టి ఆ బాధ్యత మరి రేవసీన్ గారు కూడా తీసుకున్నారు. అవన్నీ నేను కరెక్ట్ చేస్తాను, కంగారు పడను, దండం పెట్టుకుని ఏదైతే ఈ నియోజకవర్గం ఉందో అందులో తిరుగు మిగతా అన్నీ నేను చూసుకుంటానని చెప్పడం జరిగింది. దానికి నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మరి అందరూ కూడా మనది పార్టీ, ఎందుకంటే 22 రోజులు ఉంది. ఆ 22 రోజులు కూడా మన వ్యవహారం అనుకుని మీరు అందరూ కూడా నాకు సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాను. మరి ఈ 22 రోజులు చాలా కీలకం. అదేవిధంగా రేపు రాబోయే 22వ తారీఖు 10:49 నేను నామినేషన్ వేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు వైఎస్ఆర్సీపీ నామినేషన్ ప్రత్యర్థి పిల్లి సూర్యప్రకాష్ నామినేషన్ 3,000 నుంచి 4,000 మంది హాజరవడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం విజయం తథ్యం అనడానికి 22 మనం ఏర్పాటు చేసి మనం నామినేషన్ని చాలా ప్రెస్టీజ్ ఇష్యూగా తీసుకుని ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు 100 మంది దాటి తీసుకురావాలి. అలాగే ఇంటిమేషన్స్ కూడా ఇదే నా పిలుపుగా భావించి మీరు అందరూ కూడా ఇంటిమేషన్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా 23వ తారీఖున మన హరీష్ బాలయ్య గారు 24న ఆయన కూడా నామినేషన్ వేస్తున్నారు. కాబట్టి ఇక్కడ నుంచి మనం అందరం కలిసి వెళ్ళాల్సి ఉంది. కాబట్టి ఆ రోజు కూడా వెళ్ళాలి. మరి ముఖ్యంగా నేను ఇంకా అదృష్టవంతుని, ఎందుకంటే మరి 2019 తర్వాత హరీష్ గారు ఓడిపోయిన తర్వాత కూడా ఆయన ముందుగా మనం ఏదో సాధించాలి, తన నాన్నగారి కళ నెరవేర్చాలనే ఉద్దేశంతో ఎన్నోసార్లు ఢిల్లీ వెళ్ళటం, ఎన్నో మెమరాండం ఇవ్వటం, నిరంతరం పోరాడుతూ ఉన్నారు. ఇప్పటికీ ఎలాగ హరీష్ గారు ఎంపీ అవ్వడం ఖాయం. కాబట్టి వెంటనే ఆయన ఇంచుమించు నాకు తెలిసి ఈ 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా రైల్వే కోర్టు వినిపిస్తారు, ఆ నాన్నగారు ఆశయం సాధిస్తారు. అందులో
అందులో నేను అలా దృష్టించుకుంటున్నాను, నేనేం కష్టపడగలదు. స్థానికంగా నేను ఎమ్మెల్యే ఉంటాను కాబట్టి సగం క్రెడిట్ నేను కొట్టేస్తాను. అదేవిధంగా కోటిపల్లి ముఖ్యేశ్వరం రైల్వే కూడా అంటే ఆయన సాధించిన వస్తాలో క్రెడిట్ నేను కొడతాను కాబట్టి మాకు అదృష్టాలు అలా కలిసి వస్తూ ఉన్నాయి. కాబట్టి మరొకసారి చెప్తా ఉన్నాను, చెడు చెవులు చెప్పమన్నాను, మంచి ఎక్కడ చెప్పినా పర్వాలేదని చెప్పాను. కాకపోతే చెడు మాత్రం చెవులో చెప్పట్లేదు, బయట చెప్తున్నాను. మరొకసారి చెవులు చెప్పుకునే అవకాశాలు కూడా టైం అంత లేదు కాబట్టి మిగతా వాళ్ళ చెవులో నామినేషన్ ఈరోజు మనం కష్టపడాలని చెప్పండి. పిలుపు అందినా అందకపోయినా ఇది మీ పార్టీ మన పార్టీ కాబట్టి పిలుపులు అందలేదని మాత్రం భావించొద్దు. మీరందరూ కూడా మనది మన వ్యవహారం అనుకుని మీరందరూ కూడా పిలుపులను అందించండి. కొంత చిన్నవాడు మొన్నే జాయిన్ అయ్యాడనే భావం మీరు మనసులో పెట్టుకోండి. పేరు పేరున అందరికీ ఇదే నా విన్నపం. థ్యాంక్ యూ.